నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే కొత్తపేట ప్రబల ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా ఉత్సవ కమిటీ అన్ని చర్యలు తీసుకోవాలని రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ సూచించారు. కొత్తపేట మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ప్రబల ఉత్సవ కమిటీ సభ్యులతో ఎస్ఐ జి సురేంద్ర అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐ విద్యాసాగర్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు చేశారు. పర్మిషన్ లేదు, అలాంటి వాళ్ళ జరిగితే ఎటువంటి వాళ్ళ మీద కేసులు కట్టి ఇమీడియట్గా కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా, ఎందుకంటే ఆర్గనైజర్ తెలియకుండా అటువంటి ఇది జరగవు. ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు కట్టడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ ముందుగా చెప్పమండంతో దానిలో భాగంగా ఈవేళ మీ అందరితో ఈ ప్రబల కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కమిటీ మెంబర్స్ కనుక వాళ్ళందరితో కూడా ఫస్ట్గా మీటింగ్ కండక్ట్ చేసి ప్రతిరోజు రేపు ఒక రోజుకు ఒక ప్రబల వైపు వస్తాం, వచ్చి అక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి గొడవలు ఉంటాయి, ఇవన్నీ కూడా నేను మీ ఎస్ఐ గారు చూసి ఎటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఈ ప్రబల జరిగేందుకు కంప్లీట్ చేసేందుకు మా సాయశక్తిలో ప్రయత్నిస్తాం. మీరు కూడా పూర్తి సహకారం మా పోలీసు వారికి అందించాలని కోరుకుంటూ, అందించాలి కదా, కంపల్సరీ అందిస్తారు, నాకు ఆ విషయం తెలుసు, అందిస్తారని కోరుకుంటూ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీసు, అశ్లీల నృత్యాలు అటువంటివి జరగకుండా మీరు ముందుగా, ఎందుకంటే ముందుగా పెట్టి చెప్పలేదనుకో ఏమంటారంటే, నేను రావులపాలెం ఎస్ఐ చేసినప్పుడు ఇక్కడ బందోబస్తు వచ్చినప్పుడు చెప్పారు, మీరు పోలీసులు మాకు ముందే చెప్పలేదండి, మేము వాళ్ళకి ఎవరికో అడ్వాన్స్లు ఇచ్చేసాం, వాళ్ళు ఇప్పుడు మాకు ఎలాగని చెప్పి డిస్కషన్ అయినట్టు నేను చూశాను అనమాట అప్పుడు. కాబట్టి అందుకే ముందుగా 10-15 రోజులు ముందుగానే మీ అందరితో మీటింగ్స్ పెట్టి అటువంటివి దయించి, అది మంచి సాంప్రదాయం కాదు, అటువంటి ఉంటే మీరే మీ నాయకుడికి చెప్తారో లేకపోతే మీ జనాలు మండల పబ్లిక్ జనాలకు చెప్తారో అటువంటివి చేసి లేకుండా చక్కగా మంచిగా ఉన్నాయి. ఇంకా ఏవి స్పోర్ట్స్, రకరకాల స్పోర్ట్స్ ఉన్నాయి, ముగ్గుల పోటీలు, తర్వాత వాలీబాల్ టోర్నమెంట్లు, కబడ్డీలు, ఇటువంటివన్నీ ఉన్నాయి. అటువంటివన్నీ పెడితే యువత కూడా చెడు వాటికి వెళ్ళి